మజాకా. నిజంగా చిన్నప్పటి నుంచి నిజంగా మా అమ్మ నాన్న నన్ను ఎందుకు కన్నారు అని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నా. బుర్ర బద్దలైపోయింది అబ్బా, ఆలోచించి ఎందుకు కన్నారు అని. దాని తర్వాత దిల్సుఖ్ నగర్ లో వచ్చిన తర్వాత ఈ ఆడాళ్ళని చూడకుంటే ఈ కళ్ళెందుకు, ఈ ఆడాళ్ళతో మాట్లాడకపోతే ఈ నోరెందుకు, ఈ వీళ్ళ గాలి సోకని జన్మెందుకు, అందుకే మా అమ్మ నాన్న కన్నారా అని అనిపించింది. అందుకే దిల్సుఖ్ నగర్ పిఎన్టీ కాలనీకి వచ్చేసాడు. నా జన్మ ధన్యమైంది, నా జన్మకు ఒక అర్థం వచ్చింది. దిల్సుఖ్ నగర్ లో ఆడాల మజాక పార్టిసిపెంట్స్ ఎంత అల్లరి చేస్తారో చూద్దాం ఇవాళ. గట్టిగా చెప్పడంతో లెట్స్ వెల్కమ్ దేమ్. హే గోంగూర తోటగాడ కాపు కాస, హే కోడి కూస వేళ దాకా ఎదురు చూసా, హే గోంగూర తోటగాడ కాపు కాస, కోడి కూస వేళ దాకా ఎదురు చూసా, అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ, నీకు వెన్న ముద్దలిచ్చ కొట్ట వెంకటేశ, కోరుకున్న దూరకన్న గోరు ముద్దల పుడమ్మో, ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా, నువ్వు నాకు నచ్చినావు అందగాడా. ఓసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు. సూపర్ పార్టిసిపెంట్స్ వచ్చేసారు. బాగున్నారండి? నిజంగా ఎంత ఎండలైనా మీరు ఒక్క చిరునవ్వు నవ్వుతే అంత చల్లగైపోతుంది. ఆ నవ్వులు చూడండి, ఆ అందం చూడండి. లావణ్య గారు పెళ్లి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 20 years. 20 years అవుతుంది. ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. Yeah. చాలా మంది అంటే మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. ఇప్పుడు చాలా మందికి మెసేజ్ కూడా ఇవ్వాలి. పెళ్లి తర్వాత అందరు లావ్ అయిపోతారండి. ఏమనంటే అబ్బా మాకు ఇంకేం పని, కూర్చొని తినడం, ఆ హెల్త్ ప్రాబ్లం ఈ హెల్త్ ప్రాబ్లం అంటుంటారు చాలా మంది. మీరు ఎలాంటి చిట్కాలు ఇస్తారు? ఇలాంటి సీక్రెట్స్ చెప్పొద్దు రవి, నువ్వు నేను అంతే. పాపం అండి చాలా మంది చెప్పొద్దా? స్పెషల్ ఉండాలిగా. నా పెళ్లికి దానికి సంబంధం లేదు. మీ పేరండి? కీర్తన. కీర్తన. మీరేం చేస్తున్నారు? ఇంటర్ అయిపోయింది. అది ఇంటర్ అయిపోయింది. ఏమవుతారు? పిన్ని. ఓకేనా, వెరీ గుడ్, హార్టీ వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. మీ పేరమ్మా? లలిత. లలిత గారు ఏం చేస్తున్నారు? డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. మీకు ఎప్పుడు అడగాలనిపించిందా ఎలా 20 సంవత్సరాలు ఎలా ఇంత సన్నగా ఉన్నావు, నేను ఎందుకు ఉండలేకపోతున్నా? నువ్వు ఎలా ఉంటున్నావు రవి చెప్పు, నీ సీక్రెట్ అందరికి చెప్తున్నావా? అవును, నా సీక్రెట్ ఏంటో తెలుసా? మా అమ్మ హ్యాపీనెస్. మా అమ్మని చూస్తే ఏ బాధైనా మర్చిపోతా, ఏ టెన్షన్ ఉండదు, నాకు అంత హ్యాపీగా ఉంటాను కాబట్టి. రవి అలాంటి సీక్రెట్ ఎవరికి చెప్పకూడదు. సంథింగ్ స్పెషల్. నువ్వు అనలే ఈవెన్ స్పెషల్ అంటారా? నా గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? నీ గురించి చెప్పు, నేను నా గురించి చెప్తా. ఈవిడెవరు? మా కజిన్. ఇలా అండి, ఎంత అందమైన సిస్టర్ మీకు. రవి ప్రోగ్రామ్స్ చూస్తూ అలా. రవి నువ్వే ఇన్స్పిరేషన్ రవి. అవునా, నేనే ఇన్స్పిరేషన్. హలో అండి, నైస్ మీటింగ్. ఏడిపిస్తున్నా, మీరు నిజంగా చాలా అందంగా ఉన్నారు. పరిచయం అయిపోయినాయి, మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ ఎవరి గోలా వారిదే. సూపర్, ఎవరి గోలా వారిదేలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మిమ్మల్ని కొన్ని. ఓకేనా, టైం వేస్ట్ చేయొద్దు, క్రేజీగా ఉండాలి ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్, టీమ్ ఏ. కొన్ని చీమలు వరుసగా వెళ్తున్నాయి. అందులో మొదటి చీమ బ్రౌన్ గా ఉంటుంది, మిగిలిన చీమలు అన్ని ఎర్రగా ఉంటాయి. ఎందుకు? మేకప్ వేసుకుంది. చీమ మేకప్ వేసుకుంటే బ్రౌన్ ఉంటుందా, తెల్లగా ఉంటుందా? ఉంటది రవి. బ్రౌన్ ఉంటుందా? ఉంటది. ఎడకలు వచ్చిందమ్మా. చెప్పు నాన్న. కమాన్, టప్పి అని చెప్పాలి ఆన్సర్లు. టైమ్ వెనుకున్న 4 చీమలకు చీమలు కుట్టినాయి. ముందర దానికి పంది కుట్టిందా? క్యారెట్ జ్యూసా? క్యారెట్ జ్యూసా? అది ఒక ఫ్యామిలీ, ఇది ఒక ఫ్యామిలీ. అంతా మీ ఇష్టమా? చెప్పేస్తున్నా ఆన్సర్, రెడీగా ఉండి. మొదటి చీమ బ్రౌన్ కలర్ గా ఎందుకుందంటే చెప్పేనా? ఎందుకంటే అది అప్పుడే బురదల నుంచి పాక్కొని వచ్చింది. సరే, టీమీ క్వశ్చన్. ఇద్దరు మనుషులు పోతూ ఉండగా 3 పండ్లను ముక్కలు చేయకుండానే తిన్నారు. ఎలా? ఒకటి కుంభకర్ణుడు ఉండొచ్చు అందులో. జ్యూస్ కట్ చేసుకొని తిన్నారు. ఇద్దరు మనుషులు పోతూ ఉండగా 3 పండ్లని ముక్కలు చేయకుండానే తిన్నారు. ఎలా? ఇంకెవడెవడో వచ్చా తినుంటాడు. ఎట్లా తింటారు? ఇద్దరే ఉన్నారు, ఫ్రెండ్స్ వచ్చారు. చేయకుండా జ్యూస్ చేసుకున్నా. ఇద్దరు మనుషులు పోతూ ఉండగా 3 పండ్లు తిన్నారు. పోతుంటే ఎట్లా తింటారు అవి? ఎట్లా నడుచుకుంటా తినలేవా పండ్లు? తొందరగా కమాన్ చెప్పండి, లేదా ఆన్సర్? క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఇద్దరు పోతూ ఉండగా 3 పండ్లు సమానంగా తిన్నారు. ఎలా? పోతుంది.
నేను చెప్పినాక చెప్పింది అదే ఆన్సర్. మీరు మనుషుల గురించి చెప్పారు కానీ జంతువు గురించి చెప్పలేదు కదా. ఇద్దరు మనుషులు పోతూ ఉండగా అన్న, అది మీకు అర్థం కాలే. రెడీ, సెకండ్ క్వశ్చన్. అన్నిటికంటే వేగంగా ప్రయాణం చేసేది ఏంటి? మన మనసు. ఎట్టా? హౌ? ఇప్పుడు ఇక్కడ ఉంది, రేపు ఎక్కడో ఉంటావు, నీ దగ్గర ఉంటుంది. సరే, ఇప్పుడు విదిన్ 1 minute దిల్సుఖ్నగర్ సాయిబాబా గుడిలో ఉండాలంటే ఎట్లా పోతుంది మనసు? పంపించాలి అయ్యా, ఆ ఎలక్ట్రిక్ పోల్ కి తగులుకొని షాక్ కొట్టింది దానికి. రవి నేను రోజు చూస్తూ ఉండలేంగా. అవును, అలా మనసు అనుకున్నప్పుడు చెప్పాలా? అతి వేగంగా వెళ్ళేదేదో, అన్నిటికంటే వేగంగా ప్రయాణం చేసేది ఏంటంటే ఈవిడ చెప్పింది. హైదరాబాద్ లో బుద్ధుడి విగ్రహం ఎక్కడుంది? మనం ఎక్కడ పెట్టుకుంటే అక్కడ ఉంటది బుద్ధుడి విగ్రహం. నీటి మధ్యలో. రైట్ ఆన్సర్. బుద్ధుడి విగ్రహం ఎక్కడ ఉంది? నీటి మధ్యలో ఉంది. డాష్ వస్తుంది అని మనకు తెలుసు కానీ మనకు కనబడదు, ఏంటది? డాష్. దయ్యం. డాష్ లో ఏంది? దయ్యం వస్తుంది అని తెలుసు కానీ మనకు కనబడదా? ఇప్పుడు సినిమా చూడలే. గాలి గాలి గాలి. నో. సరే, గాలి లేని రూమ్ లో అది వస్తుంది అని మనకు తెలుసు కానీ మనకు కనబడదు. స్మెల్. ఎనీ క్లూ? నిద్ర. నిద్ర వస్తుందని మనకు అర్థమవుతుంది. ఏమైందక్క? నీ ఆన్సర్ నాకు నచ్చలేదు. సో రైట్ ఆన్సర్ ఇస్ నిద్ర. సూపర్, ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు బాగా పర్ఫార్మ్ చేశారు, ఎవరికి గిఫ్ట్ అంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. కంగ్రాచులేషన్. ఓకే, ఫస్ట్ రౌండ్ ఇలా అంతం. సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోదాం. దాని పేరే కలర్ఫుల్ చిలక. ఆల్రైట్, సో సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలక. ఆడియన్స్ నుంచి ఇక్కడిద్దరు వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. పేరు పిన్ని? శ్యామల. అప్పటి నుంచి అదే పేరా? అదే పేరు ఇప్పుడు కూడా. అప్పుడు పార్టిసిపెంట్ లాగా వచ్చిన దిల్సుఖ్నగర్ లో వచ్చినప్పుడు అదే పేరు. అప్పుడు తడకమల్ల శ్యామల. అప్పుడు పెయింట్ వేసుకుని వచ్చిన జుట్టు అంతే తేడా. అది తేడా. అది సిరిచందన రెడ్డి. ప్రియాంక. శాంతి. ఆల్రైట్, సో ఒక అద్భుతమైన టాస్క్ ఉంది వాళ్ళ, డాన్సింగ్ టాస్క్. చేసే ముందు ఒక బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్. ఓకేనా? ఫస్ట్ మీ ఇద్దరితో స్టార్ట్ చేద్దాం. వచ్చేయండి. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతిపోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతిపోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతిపోతుందే, రాటుగా సొగసులు చూస్తే పోతుందే మతిపోతుందే, లేటుగా ఇంతంతాన్ని చూసానే అనిపిస్తుందే, నా మనసే నీ వైపు వస్తుందే, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చలి. సూపర్, వెరీ గుడ్. బాగా సెల్ఫీలు దిగారు. ఆడికెళ్ళి మీరే దిగారా, ఇంకెవరన్నా తీసారా? మేము దిగారా. వెరీ గుడ్, వెళ్ళండి. రైట్, రా పెద్దమ్మా. రెడీ? కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతిపోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతిపోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతిపోతుందే, రాటుగా సొగసులు చూస్తే పోతుందే మతిపోతుందే, లేటుగా ఇంతంగాన్ని చూసానే అనిపిస్తుందే, నా మనసే నీ వైపు వస్తుందే, ఇదేదో బాగుందే చలి. ఈవిడ పక్కన ఇంత అందంగా ఇట్లా నడుస్తే నువ్వేమో ఈవిడ బౌన్సర్ లాగా అందంగా నడవచ్చు కదా. అందరూ ఆవిడనే చూస్తారు, నేను ఎవరు చూడ టీవీలో. నాకు బాధ అవుతుంది. నువ్వు ఎంత అందంగా నడుచున్నావు, ఈవిడ అంతే అందంగా నడుస్తుంది. ఓకేనా? రెడీ? మంచిగా ఇట్లా ఊపు. రెడీ, మ్యూజిక్. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతిపోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతిపోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతిపోతుందే, రాటుగా సొగసులు చూస్తే పోతుందే మతిపోతుందే, లేటుగా ఇంతంగాన్ని చూసానే అనిపిస్తుందే. అన్ని చెప్పి మరి నాటి. ఇప్పుడు టాస్క్ టైం. ఒక అద్భుతమైన డాన్సర్, అద్భుతమైన సింగర్ దాగి ఉంటాడు. అవసరం వచ్చినప్పుడే బయటకు వస్తాడు. ఇప్పుడు అవసరం వచ్చింది, మీ నలుగురు నుంచి అందమైన డాన్సర్ ని బయటకు తీయండి. పెద్దమా, ఈ స్టెప్ నువ్వు వేస్తే చూడాలనుంది, ఎట్లేస్తావు అని. ది గ్రేట్ అల్లు అర్జున్ గారి స్టెప్ వేస్తున్నా ఇప్పుడు. అది చూసి నేను ఎట్లా వేస్తున్నా అట్లే. బద్రీనాథ్ సినిమాలో అల్లు అర్జున్ గారి స్టెప్. సింపుల్. పెద్దమా, నువ్వు చేయాలి ఇది. ఏం లేగో ఇట్లుంది కదా, ఈ కాళ్ళతో ఇట్లా రాయాలి బయటికి.
మళ్ళా డింగ్ డింగ్ అని పెట్టాలి వీడికి, మళ్ళా డింగ్ అని రాయాలి, మళ్ళీ డింగ్ డింగ్ అని పెట్టాలి. అంతే, సింపుల్. ఓకేనా? రెడీ? ఆపకండి, అసలు ఆపకండి. ఎట్లా వస్తుందో అట్లా వెళ్ళిపోండి. మ్యూజిక్. నేనేమి చూపెట్టినా ఆమె వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయనతో దాగుడు మూతలు ఆడుతుంది. ఏడీనా 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 దొరికిందా దొరకలేదా? రా అమ్మా. నెక్స్టా చేద్దావా? అస్సలు ఆపకూడదు. గిఫ్ట్ నీదే చెప్తున్నా నేను. సూపర్ గా ఈ నుంచి స్టార్ట్ అవుతావు. రెడీ? ఆ మ్యూజిక్. ఇగో ఇట్లా ఆడికి పంపి, ఆ డ్రైనేజ్ ఆడికి పంపి. అట్లా డ్రైనేజ్ పంపించాలి. రెడీ? మ్యూజిక్. ఏమైంది పెద్దమ్మా? మంచి స్టెప్ కాదు, ఇట్టా ఇట్టా పాము తిరిగినట్టు తిరుగుతున్నావు ఏంది? లెఫ్ట్ లెగ్ ఇగో ఇట్లా అని దిగాలి బయటికి. ఇట్లా అని రాయి, ఇట్లా అని ఈ చేయి ఇట్లా పోవాలి. అంతే. లాస్ట్ టైం ట్రై చేసే. ఇంకా అట్లా అట్లా పోమని. మా పెద్దమ్మ ఏం చేసినా స్టైల్ చేస్తుంది. రైతు బజార్కి వెళ్ళింది, టమాటాలు ఏమన్నారు, ఎడబెట్టుకుంటావు అన్నమాట. నువ్వు సూపర్, ఏం చేసినా సూపర్. ఇప్పుడు ప్రియాంక గారు, ఆల్ ది బెస్ట్. మజాక అంటే బా సూపర్. ప్రియాంక గారు రానా? మొత్తం 10,000 ఉంది వెనకాల. రెడీ? పోయినామా, చేసినామా, వచ్చినామా? ఎక్కువ పోయినా డిచ్చి డిచ్చి డిచ్చి. అరే డాన్స్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే అల్లు అర్జున్ గారు ఒక డైలాగ్ కొడితే ఎండ్. ఓకేనా? డాన్స్ అందరు బాగా చేశారు, కష్టపడ్డారు. ఈ డైలాగ్ బాగా కొట్టండి, ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ అవుతాయి అండ్ గిఫ్ట్ వచ్చేస్తుంది. ఓకేనా? డైలాగ్ ఏంటంటే, పులిపాలు పిండేటోడికి బర్రె పాలు పిండేడు ఒక లెక్కనారా గోన గన్నారెడ్డి అని అనంట. దాని తర్వాత గమ్మునుండవాయ్. ఓకేనా? పెద్ద మన నీతో స్టార్ట్ చేద్దాం. రెడీ? పులిపాలు పిండటానికి బర్రెపాలు పిండేది ఓ లెక్కన. ఇప్పుడు ఇవాళ మనం పంది సంరక్షణ గురించి మాట్లాడుకుంటున్నాము. ఆ పందులని రోజు పొద్దున 2 సబ్బుతో ఇట్లా డైలాగ్ చెప్పండి. పులిపాలు పిండటానికి బర్రెపాలు పిండటానికి ఓ లెక్కన. రెడ్డి గోన గన్నారెడ్డి. గోని గంగారెడ్డి. మీ తాత పేరు అడగలే, తాత లేడా? రెడ్డి గోన గన్నారెడ్డి. రెడ్డి గోన గంగారెడ్డి. మళ్ళీ చెప్పు. పులిపాలు పిండడానికి బర్రెపాలు పిండడానికి ఓ లెక్కన గోన గంగారెడ్డి. వద్దు, నువ్వు తెల్లింటికి వెళ్ళి పెయింట్ వేసుకోపో. ఏమండి, డాన్స్ అయితే ఎరగొట్టారు, సూపర్ గా చేశారు. ఇప్పుడు డైలాగ్ రెడీ? పులిపాలు పిండటానికి బర్రెపాలు పిండడో లెక్కనారా? పాడు. డైలాగ్ లా చెప్పాలమ్మా. పులిపాలు పిండటానికి బర్రెపాలు పిండడో లెక్కనారా? రెడ్డి గోన గన్నారెడ్డి. అమ్మా చెప్పేసి అయిపోయింది. గమ్మునుండవోయ్.
పులిపాలు పిండేవానికి బర్రెపాలు పిండేది ఒక లెక్కనారా రెడ్డి గోన గన్నా రెడ్డి. ప్రియాంక గారు మీరు గిఫ్ట్ కి చాలా దగ్గరగా ఉన్నారు, ఎందుకంటే డాన్స్ అద్భుతంగా చేశారు. ఈ డైలాగ్ కూడా డైలాగ్ రేంజ్ లో చెప్పండి, గిఫ్ట్ గెలుచుకోండి. యాక్షన్. పులిపాలు పిండేటోన్కి బర్రెపాలు పిండేడు ఒక లెక్కన రెడ్డి గోన గన్నా రెడ్డి. నేను నీకు నచ్చానా? డైలాగ్ అంటే లెక్కన పొందేస్తున్నా. ఓకే సూపర్, నలుగురు డైలాగ్ బాగా ట్రై చేశారు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. కంగ్రాచులేషన్. Let's start the third round. Mas Maharani. Mas Maharani. Game ready. Setup ready గా ఉంది. నా చేతిలో నా దగ్గర బాస్కెట్ లో రింగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కింద బస్తా ఉంది. కింద 2 కోన్స్ ఉన్నాయి. అవతల వైపు సర్కిల్ ఉంది. అండ్ ఇటువైపు 2 పోల్స్ ఉన్నాయి. ఒక పోల్ మీద 50, ఇంకో పోల్ మీద 100 ఉంది. ఆల్రైట్. సో మీరు ఇక్కడ నుంచి బయలుదేరుతారు ఒక్కొక్కరిగా. నోట్లో బ్యాలెన్స్ చేసుకుని బస్తాని ముఠామేస్త్రి రేంజ్ లో వెనకాల పట్టుకొని అలా జిగ్జాగ్ చేసుకుంటూ వెళ్ళి ఆ రింగ్ లో నిల్చుంటారు. రింగ్ లో నిల్చున్న తర్వాత ఆ బస్తాని కింద పడేస్తారు. ఆ రింగ్ నోట్లోకి వెళ్ళి తీసి ఒక పోల్ వేస్తారు. ఆ పాయింట్లు కౌంట్ అవుతాయి. మళ్ళీ ఆ తర్వాత బస్తాని నార్మల్ గా ఎత్తుకొని పరిగెట్టుకుంటూ వచ్చేసి ఇంకో పార్టిసిపెంట్ కి షేక్ హ్యాండ్ ఇస్తే ఆవిడ బయలుదేరుతారు. ఎవరైతే ఎక్కువ రింగ్స్ వేస్తారో ఆ కౌంట్ నేను లెక్క పెట్టుకుంటాను. ఎవరిదైతే హైయెస్ట్ పాయింట్స్ వస్తే వాళ్ళ విన్నర్. సో ఫస్ట్ రౌండ్ వీళ్ళు గెలిచారు కాబట్టి మీతోని కాకుండా వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. దాదా సెకండ్ పిల్ల 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 నా స్వీటు సిండరెలా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల. ఈ పిల్ల 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 నీ దరాగ్రికి వీరా నీ షట్టుకు మూడేస్తారా నా పుట్టు చీరా. తిను మారే దిల్లు కోరే నిన్ను జైవన్ రింగ్ అయి రమ్మంది నా చెల్లె ఫింగరే. అంటుంది గాడి అయిపోదాం పద నంబర్ 1 జోడి. ఒక్కటే మీరు వేస్ట్ ఉన్నారు. వాళ్ళు ఒక్కడు కూడా వేయలేదు. మీరు ఒక్కటేయండి చాలు. 90 సెకండ్స్ టైం. కనీసం ఈ రౌండ్ అన్న గిఫ్ట్ గెలుచుకోండి. ఓకేనా? అది బరువు ఉంది, అది చాలా దూరం ఉంది, ఇట్లాంటివి వాడకండి. ఓకే, ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అదే పిల్ల పిల్ల నా స్వీటు సిండరెలా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల. ఈ పిల్ల 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 నీ దరాగ్రికి వీరా నీ షట్టుకు మూడేస్తారా నా పుట్టు చీరా. తిను మారే దిల్లు కోరే నిన్ను జైవన్ రింగ్ అయి రమ్మంది నా చెల్లె ఫింగరే. అంటుంది గాడి అయిపోదాం పద నంబర్ 1 జోడి. సో 90 సెకండ్స్ ఇద్దరికి ఇచ్చాం. ఒక్కసారి కూడా వేయలేదు. కానీ బస్తాలు మాత్రం బాగా మోసారు. బస్తాలు చాలా స్టైలిష్ గా మోసారు ఇద్దరు కూడా. కానీ మీరేమో ఒక చేయితోని ఈవిడ ఒక చేయితోని ఈవిడ అట్ట ఇట్ట వంకర తిప్పుకుంటూ మీరు అట్ట ఇట్ట వంకర తిప్పుకుంటూ చేశారు. కానీ ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ బేస్ లో కౌంట్ చేస్తే అంటే ఆ పోల్ కి ఆ రింగ్స్ ఎన్నిసార్లు టచ్ అయ్యాయి ఇద్దరు టీమ్స్ కౌంట్ చేస్తే మాక్సిమం టీం పోల్ ని టచ్ చేసిన టీం. కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి కంగ్రాచులేషన్. దిల్షు నగర్ పిఎన్టీ కాలనీలో సూపర్ ఎపిసోడ్ ఆఫ్ ఆడాల మజా కైవాల. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి, అందరి ఫేస్ లో స్మైల్స్ ఉన్నాయి. ఎవ్రీడే ఈటీవీ 6 to 6:30 ఇదే జరుగుద్ది. రేపు కొత్త ఊరిలో కొత్త ఆడియన్స్ అండ్ కొత్త పార్టిసిపెంట్స్ మళ్ళీ కలుసుకుంటా. అందరూ టేక్ కేర్. బై బై. గుడ్ నైట్. సో లెట్స్ సెలబ్రేట్ 300 episodes with
కళ్యాణ్పురి కాలనీ ఆడాల మజాక 300 ఇలా ర్యాంప్ వాక్ చేయమంటే ఎగ్జిబిషన్ లో పిల్లలు తప్పిపోతారు చూడు మమ్మే